హాయ్ హలో నమస్తే అదాబ్ నేను మీ కౌశిక్. కార్ అన్నది మనలో చాలా మందికి ఒక డ్రీమ్. మన వద్ద డబ్బు ఉంటే డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళి కార్ని కొంటాం. డబ్బు లేకపోతే 20% 30% డౌన్ పేమెంట్ కట్టి కార్ లోన్ తీసుకొని కార్ని అయితే కొంటాం. సో ఈరోజు ఈ వీడియోలో మన ఫోన్ ద్వారా కేవలం 2-3 మినిట్స్లో కార్ లోన్కి ఎలా అప్లై చేయాలో చూపించబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఒకవేళ మనమే కనుక బ్యాంక్ వెళ్ళి కార్ లోన్ తీసుకుందాం అనుకున్నట్లయితే మన వద్ద ఆ కార్ వాల్యూలో డౌన్ పేమెంట్ కట్టేంత కెపాసిటీ అనగా అంత సేవింగ్స్ మన వద్ద ఉంటే మాత్రమే కార్ని కొనండి, లేకపోతే కొనకండి. ఫర్ ఎగ్జాంపుల్, కార్ వాల్యూ 10 lakh, 20% అంటే 2 lakh. ఖచ్చితంగా మన సేవింగ్స్లో 2 lakh ఉంటే మాత్రమే కొనండి, లేకపోతే వద్దు. సేవ్ చేసుకొని ఆ తర్వాత కొందాం. అదేవిధంగా కార్ వాల్యూ ఖచ్చితంగా మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్, మీ యొక్క జీతం, యాన్యువల్ జీతం ఎంతైతే ఉంటుందో దానికన్నా తక్కువే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ యాన్యువల్ జీతం 10 lakh, అలాంటప్పుడు కార్ వాల్యూ 10 lakh కన్నా తక్కువే ఉండాలి. అండ్ అదేవిధంగా ఈఎంఐ, మీ అన్ని ఈఎంఐస్ కలిపి మీ జీతం, మంత్లీ జీతం ఎంతైతే ఉంటుందో దానిలో 40% కన్నా ఎక్కువ ఉండకూడదు, 40% కన్నా తక్కువే ఉండాలి. మీ జీతం 1 lakh అయితే పర్సనల్ లోన్ ఈఎంఐ, కార్ లోన్ ఈఎంఐ, హోమ్ లోన్ ఈఎంఐ అన్నీ కలిపి 40,000 కన్నా తక్కువే ఉండాలి. అలా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, కార్ అన్నది కొందామని ఒక షోరూమ్కి వెళ్ళారు. కార్ని చూసుకోగానే వాళ్ళే అడుగుతారు క్యాషా లేకపోతే లోనా. మనం కనుక లోన్ అని చెప్పగానే వాళ్ళే ఎస్బీఐ, ఐడిబిఐ, ఆ బ్యాంకు ఈ బ్యాంకు అని చెప్పి మనకి చెప్తారనమాట. సో మనం డైరెక్ట్గా మన యొక్క డాక్యుమెంట్స్ అనగా ఫామ్ 16, సాలరీ స్లిప్స్, లాస్ట్ 3 months యొక్క సాలరీ స్లిప్స్, అదేవిధంగా లాస్ట్ 6 months యొక్క బ్యాంక్ స్టేట్మెంట్, అండ్ దానితో పాటు లాస్ట్ 2 years యొక్క ఐటీ రిటర్న్స్, ఇవన్నీ ఇచ్చినట్లయితే మనకి కార్ లోన్ని వాళ్ళే శాంక్షన్ చేస్తారు. ఏదో బ్లైండ్గా వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి వెళ్ళకూడదనమాట. ఏ బ్యాంకులో అయితే వడ్డీ తక్కువ ఉందో ఆ బ్యాంకునే మనమైతే చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెజెంట్ చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో కేవలం వడ్డీ 6.4%. డిపెండ్స్ అపాన్ క్రెడిట్ స్కోర్. మన యొక్క క్రెడిట్ ఆర్ సిబిల్ స్కోర్ చాలా ఎక్కువ ఉంటే మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 6.4%కే లోన్ అన్నది లభిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ చూసుకున్నట్లయితే 6.85%. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, అక్కడ వడ్డీ 7%. అదేవిధంగా కెనరా బ్యాంక్లో మినిమం 7.3%గా వడ్డీ ఉంది. సో ఆ బ్యాంకులు కనుక ఆ షోరూమ్తో టైఅప్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ బ్యాంకుల్లో మాత్రమే కార్ లోన్ తీసుకోండి, ఎందుకంటే వడ్డీ తక్కువ. ఈ విధంగా డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చినట్లయితే మనకి కార్ లోన్ని శాంక్షన్ చేస్తాయి బ్యాంక్స్. కొందరికి బద్ధకం, సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు, ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు. సో ఫోన్ ద్వారా ఏ విధంగా కార్ లోన్కి అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. సో నేను యోనో మీద క్లిక్ చేసా, ఎందుకంటే నాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి నా దగ్గర యోనో యాప్ ఉంది. క్లిక్ చేస్తున్నా, లాగిన్ అండ్ ఎంపిన్ని ఎంటర్ చేసా. సో ఈ రకంగా యాప్ అన్నది ఓపెన్ అవుతుందన్నమాట. లెఫ్ట్ సైడ్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోన్స్ ఉన్నాయి కదా, లోన్స్ని క్లిక్ చేయండి. కార్ లోన్ క్లిక్ చేయండి. అండ్ మీరు కావాలంటే నో మోర్, కార్ లోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. నో మోర్ అని కొట్టిన తర్వాత చూడండి మీ యొక్క ఈఎంఐ క్యాలిక్యులేటర్, ఎంత లోన్ తీసుకుంటే ఎంత ఈఎంఐ కట్టాలో వస్తుంది, అదేవిధంగా ఇన్సూరెన్స్ గురించి వస్తుంది, అదేవిధంగా అర్హత. ఇక్కడ ఏది చూడండి, మన ఏజ్ అనేది 21 years నుండి 67 years మిడిల్లోనే ఉండాలంట. సో అది ఏజ్ లిమిట్. అదేవిధంగా శాలరీడ్, మనం కనుక జాబ్ చేస్తున్నట్లయితే మన యొక్క యాన్యువల్ ఇన్కమ్ అన్నది 3 లక్షలు లేకపోతే 3 లక్షల కన్నా ఎక్కువ ఉండాలి. అంటే మంత్లీ శాలరీ అన్నది 25,000 ఉండాలి. అర్థమైంది కదా. అదేవిధంగా అదర్స్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వాళ్ళ యొక్క ఇన్కమ్ కూడా సంవత్సరానికి 3 లక్షలు లేకపోతే 3 లక్షల కన్నా ఎక్కువ ఉండాలి. తక్కువ ఉంటే లోన్ రాదు. మీరు రైతయ్యి మీ దగ్గర ఇన్కమ్ ప్రూఫ్స్ ఉన్నట్లయితే, అంటే మీకు సంవత్సరానికి 3 లక్షల కన్నా ఎక్కువ ఇన్కమ్ వస్తున్నట్లు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మాత్రమే మీకు కార్ లోన్ వస్తుంది, లేకపోతే రాదు.
ఇంకా డైరెక్ట్గా ఎలా అప్లై చేయాలో మాట్లాడుకుందాం. అప్లై నౌ అప్లై చేస్తున్నా. సో క్లిక్ చేయగానే ఈ రకంగా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇది నా బ్యాంక్ అకౌంట్ కాబట్టి ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ కస్టమర్ కాబట్టి నా పేరు, నా డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డు, మొబైల్ నెంబర్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ సింగిల్, అదేవిధంగా స్టేట్ ఆంధ్రప్రదేశ్, డిస్టిక్ వెస్ట్ గోదావరి, సిటీ భీమవరం, అండ్ భీమవరంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా, నా కరెంట్ అడ్రస్ అది కాకపోయినా నా పర్మనెంట్ అడ్రస్ అదే అనమాట. సో నేను దాన్ని ఇస్తున్నా, 240 months అని ఇస్తున్నా జస్ట్ శాంపుల్కి. ఇదంతా జస్ట్ చెప్తున్నా అంతే, ఇదంతా కరెక్ట్ అని కాదు, గమనించండి. అండ్ నెక్స్ట్, అండ్ నాకు ఓన్ హౌస్ ఉందా, రెంటా, ఓన్ హౌస్. నెక్స్ట్, అండ్ ఇప్పుడు చూడండి ఎంప్లాయ్మెంట్ టైప్ శాలరీడ్, అదేవిధంగా సర్వీస్ ఇన్ ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్, ప్రైవేట్ కంపెనీ కాబట్టి మంత్లీ ఇన్కమ్ ఎంత, శాంపుల్గా ఎంటర్ చేస్తున్నా, ఎంటర్ చేసా. అండ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ లేదు, మేమే ఉంటున్నాం ఇంట్లో. అదేవిధంగా టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ 4 years, అదేవిధంగా కరెంట్ జాబ్ 3 years, అండ్ ఆఫీస్ నేమ్ XYZ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా ఆఫీస్ లైన్ శాంతినగర్ బెంగళూరు, అండ్ పిన్ కోడ్ ఇచ్చా. స్టేట్ ఏదైనా ఇచ్చుకోండి, కాకపోతే నేను ఏదో ఒకటి ఇస్తున్నా, కానీ మీరు అలా ఇవ్వకూడదు. మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఆ కంపెనీ పేరు ఇవ్వాలి, ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ అడ్రస్ ఇవ్వాలి. బెంగళూరు, సిటీ వచ్చేసి బెంగళూరు సౌత్, అండ్ ఆఫీస్ ఈమెయిల్ ఐడి. ఇది మాత్రం కరెక్టే. సో మీరు నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే kaushik.indianmoney@gmail.comకి ఈమెయిల్ చేయండి, ఓకేనా. అండ్ ఏమైనా లోన్స్ ఉన్నాయా, లేవు. సో యాక్సెప్ట్. నెక్స్ట్, ప్లీజ్ సెలెక్ట్ ద లోన్ టైప్ అంట. సో ఏం లోన్ ఉంది, ప్రస్తుతానికైతే ఏమీ లేదు, అదర్స్ కంటిన్యూ. చూడండి వీళ్ళు ఏం చేశారంటే నా యొక్క శాలరీ ఎంతో చెప్పాను వాళ్ళకి, అంతా క్యాలిక్యులేట్ చేసి నాకు 39,11,783 రూపాయలు నాకు అర్హత ఉంది. నేను 39 లక్షల వరకు అప్లై చేసుకోవచ్చు, మంచి కారు కొనుక్కోవచ్చు, నాకు అవసరం లేదు. సో నేను చూసుకున్నట్లయితే ఒక 5 లక్షలు పెడుతున్నా ఎగ్జాంపుల్కి. అండ్ టెన్యూర్ 84 months, ఓకే. అండ్ ఇంట్రెస్ట్ రేట్ 7.5%. మళ్ళీ చెప్తున్నా, నా యొక్క ఎలిజిబిలిటీని బట్టి నా ఇన్కమ్ అంతా చూసిన తర్వాత 7.5%గా ఇచ్చింది బ్యాంక్. అందరికీ ఇంతే వస్తుందని చెప్పి ఎవరూ చెప్పలేరు. అదేవిధంగా ఈఎంఐ వచ్చేసి 7,700. ఫైన్. నెక్స్ట్, ఇప్పుడు చూడండి కార్ యొక్క వివరాలు, ఎక్కడ, స్టేట్ ఆఫ్ పర్చేజ్, ఎక్కడ కొందాం అనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్, సిటీ, నాకు దగ్గరలో పెద్ద సిటీ వచ్చేసి విజయవాడ కాబట్టి విజయవాడ పెట్టా. అదేవిధంగా ఏ కార్, ఏదో ఒకటి మీకు నచ్చిన కారు చూస్ చేసుకోండి. కియా పెడదామా, కియా. సెల్టోసా, మోడల్ ఏంటి చెప్పండి మీరే, సెల్టోస్ పెడదాం. అండ్ వేరియంట్ ఏదో ఒకటి, బ్లైండ్. ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs వేద్దాం. 10 lakhs కదా, నేను 5 lakh అప్లై చేశాను కాబట్టి ఎగ్జాంపుల్కి 5 lakh పెడదాం. అండ్ ఇన్వాయిస్ ఉందా, లేదు కాబట్టి ఇక్కడ జస్ట్ శాంపుల్గా ఆన్ రోడ్ ప్రైస్ అనేది 5 lakhs అని ఇచ్చారు, కానీ ఇంతే ఉంటుందని చెప్పి ఎవరూ చెప్పలేరనమాట. నాకు ఇన్వాయిస్ ఉన్నట్లయితే ఇన్వాయిస్లో ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో అంతే ఇచ్చేవారు. అండ్ ఇప్పుడు డీలర్. సో నెక్స్ట్, ఇప్పుడు నేను నెక్స్ట్ కొట్టగానే ఒక 30 seconds ఏమవుతుందంటే ప్రాసెస్ అవుతుందన్నమాట. ఈ 30 secondsలోనే నాకు లోన్ వస్తుందా రాదా అని చెప్పి వాళ్ళే చెప్పేస్తారు. ఎందుకంటే ఈ 30 secondsలో వాళ్ళు మన యొక్క క్రెడిట్ స్కోర్ని చూస్తారు. అంతా ఓకే అనుకున్నట్లయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. దాన్ని క్లిక్ చేసి ఓకే కొట్టగానే మనకేంటంటే అప్లికేషన్ ఫామ్ ఇక్కడ వస్తుందన్నమాట. అప్లికేషన్ ఫామ్ని మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళినట్లయితే బ్యాంక్లో ఆ కొటేషన్ని సబ్మిట్ చేసినట్లయితే మొత్తం లోన్ని శాంక్షన్ చేస్తారు. అంతా ఇచ్చిన తర్వాత కేవలం 2 రోజుల్లోనే మనకి లోన్ వస్తుందా రాదా అని చెప్పి వాళ్ళు చెప్పేస్తారనమాట. వచ్చిందనుకోండి, అప్రూవ్ అయిందనుకోండి, ఇంకా 2-3 రోజుల్లోనే డైరెక్ట్గా క్యాష్ అనేది డీలర్స్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇది మ్యాటర్, ఇది ప్రాసెస్. సో ఆన్లైన్లో ఈ విధంగా మనం అప్లై చేయాలి. మీరే కనుక కార్ లోన్ తీసుకొని కార్ని కొందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి కార్ లోన్ కోర్స్ని ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ కోర్స్ 3 hours. ఈ కోర్స్ని చూసిన తర్వాత మీరు కనుక కార్ లోన్కి అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా కార్ లోన్ మీకైతే వస్తుందన్నమాట.
సో ఖచ్చితంగా ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో చూసుకున్నట్లయితే హోమ్ లోన్, కార్ లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దాని గురించి కోర్సు ఉంది. అండ్ దానితో పాటు ఇవే కాకుండా 800 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్, ఫుడ్ ట్రక్ బిజినెస్ చాలా ఫేమస్ అవుతుంది, దాని గురించి కూడా కోర్సు ఉంది. ఎవరైతే ఫుడ్ ట్రక్ని నడుపుతూ ప్రతి నెల 1,00,000 వరకు ఆదాయం పొందుతున్నారో వాళ్ళే చెప్తారు. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే ఎకరం భూమిలో ప్రతి నెల ఒక 30,000-40,000 వరకు సంపాదిస్తున్నారో వాళ్ళే మీకు మెంటార్స్, వాళ్ళే చెప్తారు. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో మన డబ్బుని ఎలా పెట్టుబడి పెట్టాలి, మ్యూచువల్ ఫండ్స్, అదేవిధంగా పర్సనల్ లోన్, హోమ్ లోన్, ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.